వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. మనం తెలుగు మెథడాలజీలో భాగంగా భాషా నైపుణ్యాలు అన్న అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. భాషా నైపుణ్యాలలో ఇదివరకే శ్రవణ నైపుణ్యం గురించి మనం చర్చించుకున్నాం. తర్వాత శ్రవణం తర్వాత భాషణం అన్న నైపుణ్యం గురించి చర్చించుకున్నాం. తర్వాత పఠనం అనేటటువంటి నైపుణ్యం గురించి మ్యాక్సిమం మనం చర్చించుకొని చివర ఒకే ఒక్క అంశంలో మనం ఉండిపోయాం. అదేనండి విస్తార పఠనం. దీని గురించి మనం చర్చించుకుంటే పఠన నైపుణ్యం కూడా పూర్తవుతుంది. దాని తర్వాత ఇదే వీడియోలో మీకు నేను చివరి నైపుణ్యం అయినటువంటి చివరి భాషా నైపుణ్యం అయినటువంటి లేఖనం గురించి కూడా మీకు నేను అందిస్తున్నాను. అయితే ఇంకా కంటెంట్లోకి వెళ్ళే ముందు నా తరపున మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వివిధ వాట్సాప్ గ్రూపుల్లోకి లింక్స్ని ఫార్వర్డ్ చేయండి. దాని తర్వాత ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలని, సలహాలని, సూచనల్ని మన టీచింగ్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న విషయాల మీద కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. దాని తర్వాత ఇక విషయంలోకి మనం వెళ్ళిపోదాం. విషయంలోకి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ పఠనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రీవియస్ వీడియోలో చూడని వారు ఉంటే, అంటే మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ప్లేలిస్ట్లో, ఇదే ఛానల్లో ప్లేలిస్ట్లో తెలుగు మెథడాలజీలోకి వెళ్ళి చూడండి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఉంటాయి. అలాగే ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డ్ ఇస్తున్నాను. ఎండ్ కార్డ్స్లో ప్రీవియస్ వీడియోలు, ప్రీవియస్ పార్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే ప్రకాశ పఠనం పూర్తి చేసుకున్నాం, మౌన పఠనం పూర్తి అయిపోయింది, క్షుణ్ణ పఠనం పూర్తి అయిపోయింది. చివరికి ఇక్కడ విస్తార పఠనం అనేది ఉంది. సో ఇప్పుడు మనం విస్తార పఠనం గురించి మనం మాట్లాడుతున్నాం. విస్తార పఠనము అంటే ఏంటండి? విస్తార పఠనము అంటే మనకేం తెలుసు? విస్తార పఠనం అంటే తక్కువ సమయంలో ఒక విషయం మీద ఎక్కువ పఠనం చేసినట్లయితే, ఏదైనా ఒక నిర్ణీత విషయం మీద తక్కువ సమయంలో చాలా ఎక్కువగా మనం పఠనం చేసినట్లయితే దాన్ని విస్తార పఠనం అని చెప్పి అంటారు. ఇదిగో యారో మార్కు ఇక్కడ డౌన్కు ఉంది అంటే తక్కువ కాలంలో, యారో మార్కు పైకి ఉంది అంటే ఎక్కువ పఠనం. తక్కువ కాలంలో ఒక విషయాన్ని, ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా మనం పఠనం చేసినట్లయితే దాన్ని విస్తార పఠనం అని చెప్పి అంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే వాచకేతర పుస్తకాలని చదవడంని విస్తార పఠనం అని చెప్పి అంటారు. అంటే 1వ తరగతి నుంచి ప్రతి తరగతికి కూడా ఆయా తరగతులకి ఒక నిర్ణీత టెక్స్ట్ బుక్స్ అనేవి ఉంటాయి. మ్యాథ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిజిక్స్ అవ్వచ్చు, లేదా కెమిస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే బయాలజీ అవ్వచ్చు, సోషల్ అవ్వచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇలాగా ఆయా తరగతులు అంటే వారి పిల్లల యొక్క స్టాండర్డ్స్ బట్టి ఆయా తరగతుల్లో పాఠ్య పుస్తకాలు అనేవి రూపొందించబడి ఉంటాయి. మనం తెలుగు విషయానికి వద్దాం. మనం తెలుగు మెథడాలజీ మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు మెథడాలజీలోకి వద్దాం, తెలుగు విషయంకి. సో ప్రతి పిల్లలకి కూడా వారి వారి తరగతులను బట్టి, వారి వారి తరగతుల్ని అనుసరించి వారికి తప్పనిసరిగా ఆ తరగతికి సంబంధించిన తెలుగు వాచకములు అనేవి ఉంటాయి. అయితే ఈ తెలుగు వాచకంలో ఒక తరగతిలో శకుంతల దుష్యంతుల కథ అనేది వచ్చింది అనుకుందాం. శకుంతల దుష్యంతుల కథ, అవునా? శకుంతల దుష్యంతుల కథ గురించి ఒక 10 పద్యాల రూపంలో ఒక పాఠ్య భాగం అనేది ఉంది. 8 లేదా 10 పద్యాల రూపంలో ఒక పాఠ్య భాగం అనేది ఉంది. సో తెలుగు మాస్టారు శకుంతల దుష్యంతుల కథని చెప్పారు. శకుంతల దుష్యంతుల కథని తెలుగు వాచకంలో తెలుసుకునేటువంటి పిల్లలు ఇంకా ఆ కథ మీద ఆసక్తి పుట్టి ఇంకా దాని గురించి ఇంకా విస్తృతంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? పిల్లలకి స్కూల్లో ఉన్నటువంటి లైబ్రరీకి మనం తీసుకుని వెళ్ళాలి. స్కూల్లో ఒకవేళ లైబ్రరీ ఉంటే మంచిది, ప్రతి స్కూల్లో కూడా ఉంటాయి. లేకపోతే బయట వారి గ్రామాల్లో అవ్వచ్చు, గ్రామ పరిధిలో అవ్వచ్చు, లేదా పట్టణ పరిధిలో అవ్వచ్చు, ఆయా లైబ్రరీలోకి వెళ్ళి
పిల్లలు శకుంతల దుష్యంతుల కథ గురించి అంటే మహాభారతం ఒక గ్రంథంని తీసుకొని చదువుతున్నారు అనుకుందాం. దాన్ని విస్తార పఠనం అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ మనం ఏమని గమనించవచ్చు, సింపుల్గా వారికి కేటాయించబడినటువంటి వాచకములు కాకుండా ఆయా తరగతుల్లో పిల్లలకి కేటాయించిన వారి యొక్క టెక్స్ట్ బుక్స్ కాకుండా ఇంకా ఇతరత్ర పుస్తకాలు చదువుతూ ఉంటే దాన్ని విస్తార పఠనం అని చెప్పి మనం పేర్కోవడం అనేది జరుగుతుంది. ఇది విస్తార పఠనం అంటే అర్థం మనం తెలుసుకున్నాం. విస్తార పఠనం అంటే ఏంటి? అయితే ఇకపోతే విస్తార పఠనంలో భాష కంటే విషయానికి మరియు భావంకు అధిక ప్రాధాన్యం అనేది ఉంటుంది. ఇక్కడ మీకు బిట్ అనేది రావచ్చు. మీకు భాష కంటే విషయానికి మరియు భావానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేటటువంటి పఠనం క్రింద వాటిలో ఏది? భాష కంటే విషయానికి భావానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేటటువంటి పఠనం క్రింద వాటిలో ఏది? జవాబు విస్తార పఠనం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఏంటి ఉపవాచకాలు ఏవైతే ఉన్నాయో చూడండి. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, తెలుగు వాచకములు విద్యార్థుల యొక్క క్షుణ్ణ పఠనానికి నిర్దేశింపబడినవి. ఏంటండి? క్షుణ్ణ పఠనానికి. క్రింది వాటిలో విద్యార్థుల యొక్క క్షుణ్ణ పఠనానికి నిర్దేశింపబడిన పుస్తకాలు ఏవి అని అంటే తెలుగు వాచకములు. అవునా? మరి ఇప్పుడు ఉపవాచకాలు విస్తార పఠనానికి సంబంధించినవి. సో విద్యార్థుల యొక్క విస్తార పఠనాన్ని అభివృద్ధి పరిచేందుకు నిర్దేశింపబడినటువంటి వాచకాలు ఉపవాచకాలు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఉపవాచకం యొక్క ముఖ్య ఉద్దేశం క్రిందలో ఆప్షన్లలో విస్తార పఠనం అనేది ఉంటుంది. సో విస్తార పఠనంని మన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. లేదా విస్తార పఠనంని పెంపొందింప చేసేందుకు విద్యార్థులు క్రింది వాటిలో దేన్ని చదవాల్సి ఉంటుంది? తెలుగు వాచకంనే, తెలుగు ఉపవాచకంనా, లేదా రెండింటినా, ఏది కాదా అని చెప్పి ఇలాగ అడుగుతారు. ఇలాగ అడిగినప్పుడు ఉపవాచకం అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఉపవాచకాలతో పాటు గ్రంథాలయాలలోని వివిధ పుస్తకాలు, ఆయా అంటే పాఠశాల గ్రంథాలయం కావచ్చు లేదా బయట గ్రంథాలయం కావచ్చు, ఉపవాచకాలు మరియు గ్రంథాలయాలలోని వివిధ పుస్తకాలు అనేవి విద్యార్థులు చదువుతూ ఉంటే దాన్ని విస్తార పఠనం అని చెప్పి అంటారు. ఇకపోతే విస్తార పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? విస్తార పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఒకసారి మనం చూద్దాం. అసలు విస్తార పఠనం ఎందుకు చేయాలి? విస్తార పఠనం అనేది ఎందుకు మనం చేయాలి? పిల్లలకు విస్తార పఠనంని ఎందుకు మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది అంటే, భాషపై స్వామికత్వం సాధించేందుకు, భాషపై ఆధిపత్యం సాధించేందుకు, భాషపై స్వామికత్వం, భాషపై ఆధిపత్యం, అలాగే వీటిని సాధించడమే కాకుండా అధిక పదజాలాన్ని, ఏదైనా ఒక భాషలో అధిక పదజాలాన్ని కూర్చుకునుటకు కూడా ఇక్కడ విస్తార పఠనం అనేది అవసరం అవుతుంది. ఇకపోతే సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి విస్తార పఠనం అనేది దోహదం చేస్తుంది. బిట్టు చూడండి, క్రింది వాటిలో సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేసే పఠనం క్రింది వాటిలో ఏది? ప్రకాశ పఠనమా, మౌన పఠనమా, క్షుణ్ణ పఠనమా, విస్తార పఠనమా అని అడిగినప్పుడు విస్తార పఠనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి విస్తార పఠనం అనేది దోహదం చేస్తుంది. నోట్ దిస్ పాయింట్. ఇకపోతే విస్తార పఠనంలో మౌన పఠనం అనేది ఉంటుంది. మౌన పఠనము మరియు క్షుణ్ణ పఠనం. అవునా? ఉదాహరణకి
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతున్నాం. టెట్ అవ్వచ్చు, లేదా డిఎస్సి అవ్వచ్చు. ఇది ఒక రకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్. డిఎస్సిలో అంటే డిఎస్సిలో కనుక మన మంచి మార్కులు సాధించి ర్యాంక్ సాధిస్తే కనుక అందరికంటే మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్ వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా స్థిరపడవచ్చు అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ ఉద్దేశంతో ఇక్కడ ఎంతోమంది డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతున్నారు. అవునా? మరి ఇటువంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చేసేటటువంటి పఠనం విస్తార పఠనం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చేసే పఠనం విస్తార పఠనం. ఈ విస్తార పఠనం మనం ఎలాగా చేస్తాము? సో మన విస్తార పఠనం చేసేటప్పుడు మౌన పఠనం మనం కళ్ళతో చదువుతూ ఉంటాం. కళ్ళు అంటే మౌన పఠనం చేసేటప్పుడు మన రెండు కళ్ళు మరియు మన మనస్సు ఇవి మాత్రమే ఆ అంశం మీద కేంద్రీకృతమై ఉంటాయి. అవునా? రెండు కళ్ళుతో మరియు మన మనస్సుతో చేసే పఠనం మౌన పఠనం. అవునా? దాని తర్వాత క్షుణ్ణ పఠనం. క్షుణ్ణ పఠనం మౌన పఠనం చేయాలి, క్షుణ్ణ పఠనం చేయాలి. మౌన పఠనము మరియు క్షుణ్ణ పఠనం. క్షుణ్ణ పఠనం అంటే ప్రతిదీ కూడా ఎందుకు, ఎప్పుడు, ఏమిటి, ఎలా ఇలాంటి అనేకమైన ప్రశ్నలకి జవాబులు సంధించుకుంటూ మనం ఇక్కడ క్షుణ్ణ పఠనం చేస్తూ ఉంటాం. సో ఈ క్షుణ్ణ పఠనము మౌన పఠనంతో కూడినటువంటి విస్తార పఠనంని మనం ముందుకి తీసుకువెళ్తూ ఉంటాం. ఎస్, వ్యాస్ట్ సిలబస్ని చదువుతూ ఉంటారు. అవునా? శిశు వికాసం అధ్యాపనం, దాని తర్వాత ఇంగ్లీష్ గ్రామరు, ఇంగ్లీష్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ, మీ మదర్ సబ్జెక్టు, దానికి సంబంధించినటువంటి మెథడాలజీ, అలాగే ఎన్ఈపి 2020, ఇంకా మనకు ఉన్నటువంటి ఈ విద్యా దృక్పథాలు, ఇంకా అక్కడ డిఎస్సిలో తెలుగు కంటెంటు, తెలుగు మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇదంతా విస్తార పఠనంలోకి వస్తుంది. విస్తార పఠనం చేసేటప్పుడు మనము చేసే పఠనం మౌన పఠనం మరియు క్షుణ్ణ పఠనం చేస్తూ ఉంటాం. కాబట్టి విస్తార పఠనంలో ఈ రెండు పఠనాలు ఇక్కడ అంతర్లీనంగా ఉంటాయి. మౌన పఠనం ఉంటుంది, క్షుణ్ణ పఠనం ఉంటుంది. ఈ మౌన పఠనము క్షుణ్ణ పఠనంతో కూడినటువంటి విస్తార పఠనం అనేది జరుపుతూ ఉంటారు. కాబట్టి విస్తార పఠనంలో ఈ రెండు ఉంటాయి. ఇక పత్రికలు మరియు వివిధ సారస్వత సంఘాలు విస్తార పఠనంకి దోహదం చేస్తాయి. ఏ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే పూర్వ ప్రాథమిక మరియు ప్రాథమిక తరగతులకు అంటే ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలు పూర్వ ప్రాథమిక మరియు ప్రాథమిక స్థాయి పిల్లలుగా మనం భావించడం జరుగుతుంది. వీరికి విస్తార పఠనం కోసము ఎటువంటి పుస్తకాలు ఇవ్వాలి అంటే ఈ పిల్లలకి మనం విస్తార పఠనంని ఏ విధంగా మనం అలవాటు చేయాల్సి ఉంటుంది అంటే చక్కని రంగుల బొమ్మలతో కూడిన కథలు, చక్కని రంగురంగుల బొమ్మలతో కూడినటువంటి కథలని మనం పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది. వాటిని చదవమని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పంచతంత్ర కథలు ప్రాథమిక స్థాయి పూర్వ ప్రాథమిక స్థాయి పిల్లల్లో విస్తార పఠనంని ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయుడిగా మనం ఇవ్వవలసినటువంటి అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. చక్కని రంగుల బొమ్మలతో కూడినటువంటి కథలు, పంచతంత్ర కథలు, నీతి కథలు, పొడుపు కథలు, అద్భుత కథలు ఇవన్నీ కూడా విద్యార్థుల్లో విస్తార పఠనం అనేటటువంటి స్కిల్ని పెంపొందింపు చేస్తాయి. ఇకపోతే ప్రాథమిక ఉన్నత దశ ఈ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు వీరికి చరిత్ర కథలు, నీతి కథలు, పురాణ కథలు, చరిత్ర కథలు, నీతి కథలు, పురాణ కథలు వీరిని అంటే ప్రాథమికోన్నత దశలో ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ చదవాల్సి ఉంటుంది. సో అంటే
చరిత్రకు సంబంధించిన కథల ద్వారా ఈ పిల్లలు విస్తారపట్నంని మనం అభివృద్ధి చేయొచ్చు. నీతి కథలు వారికి అందివ్వడం ద్వారా, నీతి కథలను వారి ముందు ఉంచడం ద్వారా విస్తారపట్నంని ఈ స్థాయిలో ఉన్న పిల్లలు అభివృద్ధి చేయగలం. అలాగే పురాణ కథలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే చెప్పుకున్నాం, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి వంటి కథలు. అవునా? ఇటువంటి పురాణ కథలు వీరికి అంటే వారి స్థాయికి తగ్గట్టు, వారి స్థాయిని దృష్టిలో పెట్టుకుని వారికి అర్థమైనటువంటి సరళమైనటువంటి భాషలో వారికి అర్థమైన భాషలో వారి స్థాయికి తగ్గట్టు కుదించి పురాణ కథలని వారికి అందించాల్సి ఉంటుంది. ఇకపోతే మర్యాద రామన్న కథలు, తర్వాత రామాయణం కథలు, అరేబియన్ నైట్స్ కథలు, తర్వాత పర్షియన్ గ్రీకు కథలు. చూడండి, చరిత్ర కథలు, నీతి కథలు, పురాణ కథలు, మర్యాద రామన్న కథలు, అరేబియన్ నైట్స్ కథలు, పర్షియన్ గ్రీకు కథలు, వీటితో పాటు రామాయణం, భారతం, భాగవతం కథలు. వీటిని ఇక్కడ ఈ పిల్లలు ప్రాథమిక ఉన్నత స్థాయి పిల్లల్లో విస్తారపఠనం యొక్క భాషా కౌశలంని అభివృద్ధి పరిచేందుకు మనం వారికి ప్రొవైడ్ చేయాల్సినటువంటి కథలు. ఓకే, ఇవి ఎవరికండి? ప్రాథమిక ఉన్నత స్థాయి పిల్లలకి. మరి ప్రాథమిక స్థాయి పిల్లలకు ఇవి ఈ 5 ప్రాథమిక స్థాయి పిల్లలకి, పూర్వ ప్రాథమిక స్థాయి పిల్లలకి ఈ 5 రకాల కథల్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాథమిక ఉన్నత దశ పిల్లలకి ఈ 9 రకాల కథల్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని చదవమని వారికి ప్రోత్సహించాల్సి ఉంటుంది. వారానికి ఒక పీరియడ్, లైబ్రరీ పీరియడ్ అనేది ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి కథల్ని ఇచ్చి పిల్లలకు చదవమని చెప్పి వారిలో విస్తారపఠనం భాష నైపుణ్యంని మనం పెంపొందించే అవకాశం వారికి కల్పించాల్సి ఉంటుంది. ఓకే, ఇకపోతే ఉన్నత దశలో ఉన్నటువంటి పిల్లల్లో విస్తారపఠనంని మనం ఏ విధంగా పెంపొందించగలం, అందుకు ఎటువంటి పుస్తకాలని వారికి ఎటువంటి గ్రంథాలని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ వైజ్ఞానిక కథలు అవునా? మనకు తెలుసు, ఇది మనకి ఎన్నో మనోవైజ్ఞానిక కథలు ఉన్నాయి. ఆ బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది, అవునా? తర్వాత రావి శాస్త్రి గారి కథలు, నవలలు అటువంటివి మనము ఇవ్వచ్చు. ఇకపోతే ఇక్కడ వైజ్ఞానిక కథలు, యాత్రా స్థలాలు అంటే యాత్రా స్థలాల గురించి సంబంధించిన పుస్తకాలు, అలాగే మహాత్ములు ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవిత చరిత్రలు, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు. చూడండి, జీవిత చరిత్రలు ఉన్నత దశలో వస్తున్నాయి, మాధ్యమిక దశలో రావట్లేదు. మాధ్యమిక ఉన్నత అంటే ఇక్కడ ప్రాథమిక ఉన్నత దశలు రావట్లేదు, ఇక్కడ ఉన్నత దశలో వస్తున్నాయి జీవిత కథలు. ఇక్కడ జీవిత కథలు ఇచ్చామంటే స్వీయ కథలు కూడా ఇవ్వచ్చు, ఆత్మకథలు, జీవిత కథలు ఇక్కడ మనం ఇవ్వచ్చు. అలాగే వివిధ చారిత్రక సంఘటనలు చదువుకోమని ఇక్కడ పిల్లలకి ప్రోత్సాహం ఇవ్వచ్చు. అలాగే వీరుల కథలు, వీరకృత్యాలు, చమత్కార కథలు అంటే చమత్కారము మరియు హాస్య ప్రధానమైన కథలు, ఏకాంకికలు, నాటికలు, విమర్శన వ్యాసాలు అంటే తెలుగు సాహిత్యంలో ఎన్ని సాహిత్య ప్రక్రియలు అయితే ఉన్నాయో తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అన్ని సాహిత్య ప్రక్రియల్ని కూడా వీరికి పరిచయం చేసి విస్తారపట్నంని మనం అభివృద్ధి పరచవచ్చు. ఎక్కడ? ఉన్నత దశలో ఉన్నటువంటి పిల్లల విషయంలో. దీంతో విస్తారపట్నం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తయింది.
దాని తర్వాత ఇప్పుడు లేఖనం అన్న నైపుణ్యం గురించి మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. పఠనం స్తబ్దాంశం, లేఖనం కారకాంశం. ఇవి బిట్టు ఇక్కడ నుంచి మీకు రావచ్చు. పఠనం అనేది స్తబ్దాంశం కాగా లేఖనం అనేది కారకాంశం. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకుంటారు. తర్వాత లిపి రూపమైనటువంటి రూపము అయినటువంటి భావ ప్రకటన సాధనమే లేఖనం. మనము లేఖనం అనేటటువంటి ఈ భాష అంశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. భాషా నైపుణ్యాల్లో శ్రవణ నైపుణ్యంని పూర్తి చేసుకున్నాం, భాషణ నైపుణ్యంని పూర్తి చేసుకున్నాం, పఠన నైపుణ్యంని పూర్తి చేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు లేఖనం అనేటటువంటి చివరి భాషా నైపుణ్యంలో మనం ఉన్నాం. ఇక్కడ లేఖనం అంటే ఏంటి? భావ ప్రకటన సాధనం ఏదైతే ఉందో ఈ భావ ప్రకటన సాధనం లిపి రూపంలో ఉంటే దాన్ని లేఖనం అని చెప్పి అంటున్నాం. భాషకు సహజ రూపం భాషణం. భాషణం అనేది భాషకు సహజ రూపం. భాషింపబడేది భాష, భాషింపబడేది భాష, భాషింపబడేది భాష. కాబట్టి భాషకు సహజ రూపం భాషణం. మరి ఈ భాషణంకు ప్రతిబింబమే లేఖనం. భాషకు సహజ రూపం భాషణం అయితే ఈ భాషణం యొక్క ప్రతిబింబం భాషణం. గుర్తుపెట్టుకోండి, భాషణం యొక్క ప్రతిబింబం లేఖనం అన్న విషయంని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం వాగ్రూపమైనటువంటి భాషకు, వాక్కుల రూపంలో ఉన్నటువంటి భాషకు స్థిరత్వంని కల్పించున్నది. స్థిరత్వం కల్పించు భాషా నైపుణ్యం లేఖనం. వాగ్రూపంలో ఉన్నటువంటి భాషకు స్థిరత్వం కల్పించున్నది లేఖనం. ఓకే, వాగ్రూపమైన భాషకు స్థిరత్వం కల్పించున్నది లేఖనం. ఇక ఇవి శ్రవణము భాషణము అనేది ధ్వని సహితాలు. ఇప్పుడు నేను తెలుగు మెథడాలజీని మీకు నేను చెబుతున్నాను. ఇక నేనేం చేస్తున్నాను? భాషణం చేస్తున్నాను. భాషణం ఎలా? కొన్ని ధ్వనులతో కూడినటువంటి భాషణం చేస్తున్నాను. ఈ ధ్వనులు మైక్రోఫోన్ ద్వారా నా మొబైల్లోకి చేరి అక్కడి నుంచి యూట్యూబ్ వీడియో ద్వారా మీ వరకు వస్తున్నాయి. అవునా? ఇవన్నీ కూడా ధ్వని సహితాలు. భాషణం. నేను భాషణం చేస్తున్నాను. నేను చేస్తున్న భాషణంని మీరు యూట్యూబ్ ఆన్లైన్ వీడియో ద్వారా మీరు శ్రవణం అంటే శ్రవణేంద్రియాల ద్వారా వింటున్నారు. నేను వాగేంద్రియాల ద్వారా చేస్తున్న భాషణంని మీరు శ్రవణేంద్రియాల ద్వారా వింటున్నారు. అంటే ఈ రెండు కూడా ధ్వని సహితాలు అన్న విషయం మనకి ఇప్పుడు అర్థమైంది. ఇకపోతే పఠనం మరియు లేఖనం. ఇది భాషా నైపుణ్యాలు తెలుగు మెథడాలజీ అనేది ఒక తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని ఆధారంగా చేసుకుని ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయంని నేను పఠనం చేసి దాన్ని వైట్ బోర్డు మీద లేఖన రూపంలో ఇక్కడ ప్రజెంటేషన్ చేసి మీకు నేను ఈ విషయంని అందిస్తున్నాను కదా. కాబట్టి ఈ రెండు కూడా పఠనము మరియు లేఖనం ఇవి లిపి సహితాలు. ఇవి లేఖనం అంటే పఠనం. ఇప్పుడేంటి, తెలుగు టెక్స్ట్ బుక్లో లేఖనం అనేది లేకపోతే తెలుగు టెక్స్ట్ బుక్లో అదే ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో మెథడాలజీ టెక్స్ట్ బుక్లో లేఖనం అనేది లేకపోతే పఠనము అనే ప్రక్రియ నేను జరిపేవాడిని కాదు. లేఖనం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఇక్కడ తెలుగు మెథడాలజీ టెక్స్ట్ బుక్లో ఆ కంటెంట్ ఉంది కాబట్టి దానిని పఠనం చేసి మళ్ళీ లేఖన రూపంలో ఇక్కడ పొందుపరిచి మీకు నేను అందిస్తున్నాను. కాబట్టి ఇవి లిపి సహితాలు.
పఠనం, లేఖనం అనేవి లిపి సహితాలు. ఇకపోతే లేఖనం యొక్క ఆవశ్యకత గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇది తరతరాల జ్ఞాన సంపద ఏదైతే ఉందో దీన్ని భావితరాలకు లేఖనం అనేది అందిస్తున్నది. అంతే కదా. ఇది ఎప్పుడో ఏ కాలంలోడో బీఈడీ చేసినప్పుడు నేను కొనుక్కున్నటువంటి పుస్తకం తెలుగు మెథడాలజీ పుస్తకం. దీని ముఖ చిత్రం కూడా పోయింది. మరి అప్పటి పుస్తకం ఇప్పుడు ఈ తరాల వారికి, ఇప్పుడు మీకు ప్రస్తుతం భావి తరాల వారికి ఉపయోగపడే విధంగా ఈ పుస్తకం ఇప్పుడు ఉపయోగపడింది కదా. అంటే లేఖన రూపంలో ఈ పుస్తకంలో ఒక అంశం ఉండబట్టి దాన్ని తర్వాతి భావి తరాలకు మనం అందించగలుగుతున్నాం. ఇకపోతే జ్ఞానమునకు స్థిర రూపం ఇస్తుంది. జ్ఞానము ఆ జనరేషన్ నుంచి మన జనరేషన్ నుంచి తర్వాతి జనరేషన్ నుంచి ఆ తర్వాత జనరేషన్, ఇలా జ్ఞానము అనేది చెరిగిపోకుండా స్థిరంగా ఉండే విధంగా జ్ఞానంనకు స్థిర రూపం ఇస్తుంది లేఖనం. అలాగే వార్తా విశేషాల ప్రచారానికి లేఖనం ఉపయోగపడుతుంది. కవులు, రచయితలు తమ భావాలను వివిధ ప్రక్రియల్లో వెలువరించేందుకు వివిధ సాహిత్య ప్రక్రియలు, నాటకం అవ్వచ్చు, నాటిక అవ్వచ్చు, నవల అవ్వచ్చు, వ్యాసం అవ్వచ్చు, కథ అవ్వచ్చు, కథానిక అవ్వచ్చు, ఇలా వివిధ సాహిత్య ప్రక్రియల్లో కవులు, రచయితలు తమ భావాలను వెలువరించేందుకు ఇది లేఖనం అనేది దోహదం చేస్తున్నది. విద్యార్థులు తమ మనోగత భావాలని లేఖనం రూపంలో మనోగత భావాలని లేఖనం రూపంలో మనకి ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్స్ ద్వారా వారు నిరూపించుకుంటూ వస్తూ ఉన్నారు. లేఖన రూపంలో వారి యొక్క మనోగత భావాల్ని వాళ్ళు నిరూపించుకుంటున్నప్పుడు మనం వాటిని మూల్యాంకనం చేస్తూ మనం వారికి గ్రేడ్లు, మార్కులు అవి ఇస్తున్నాం కదా. ఈ విధంగా విద్యార్థులు తమ మనోగత భావాల్ని లేఖన రూపంలో నిరూపించుటకు లేఖనం అనేది దోహదపడుతున్నది. ఇవి లేఖనం యొక్క ఆవశ్యకత. ఇకపోతే ఉత్తమ లేఖనం యొక్క లక్షణాలను ఒకసారి పరిశీలన చేస్తే లేఖనం అనేది స్పష్టంగా ఉండాలి. ఉత్తమ లేఖనంలో మొదటి లక్షణం స్పష్టత అంటే అందంగా చక్కగా రాయగలగాలి, దస్తూరి కుదురుగా ఉండాలి. మనం ఏదైతే అంశం అనేది ఇస్తున్నామో అంశం అనేది స్పష్టంగా ఉండాలి. ఓకే. తర్వాత భాషా దోషాలు అనేవి లేకుండా ఉండాలి. భాషా దోషాలు ఉండకూడదు. ముందు స్పష్టత ఉండాలి, తర్వాత భాషా దోషాలు ఉండకూడదు. తర్వాత వేగం, సముచితమైనటువంటి వేగంతో రాయటం చాలా అవసరం. సముచితమైనటువంటి వేగంతో రాయగలగాలి, భావానుగుణంగా రాయగలగాలి, విరామ చిహ్నాలు అవసరమైన చోట పాటిస్తూ రాయాలి, అవసరమైన చోట విరామ చిహ్నాలను పాటిస్తూ రాయాలి. సహజమైనటువంటి జాతీయాలను, సామెతలను ఆయా సందర్భాలకు తగ్గట్టుగా ఉపయోగిస్తూ రాయగలగాలి. ఇవి ఉత్తమ లేఖనం యొక్క లక్షణాలు. మరొకసారి ఉత్తమ లేఖనం యొక్క లక్షణాల మీద మీకు బిట్ అనేది రావచ్చు. సో స్పష్టత మరియు అందము లేఖనంలో ఉండాలి. భాషా దోషాలు ఉండకూడదు. ఏముండాలి? స్పష్టత ఉండాలి, అందం ఉండాలి. ఏముండకూడదు? భాషా దోషాలు ఉండకూడదు. సముచిత వేగంతో రాయాలి. ఎలా రాయాలి? సముచిత వేగంతో రాయాలి, భావానుగుణంగా రాయాలి, విరామ చిహ్నాలు పాటిస్తూ రాయాలి, జాతీయాలు, సామెతలు సందర్భానికి తగ్గట్టుగా ఉపయోగిస్తూ రాయగలగాలి. ఇది అంటే స్పష్టత, అందము. దాని తర్వాత భాషా దోషాలు ఉండకూడదు. తర్వాత భావానుగుణంగా రాయగలగాలి, విరామ చిహ్నాలని ఉపయోగిస్తూ రాయగలగాలి, సందర్భానికి అనుగుణంగా జాతీయాలు మరియు సామెతలు వాటిని వినియోగిస్తూ రాయగలగాలి. ఇది ఉత్తమ లేఖనం యొక్క లక్షణాలు. ఇక్కడి నుంచి మళ్ళీ వీడియో సెకండ్ టైం నేను చేస్తున్నాను.
ఆల్రెడీ ఇదంతా కూడా నేను చేశాను. టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ వాయిస్ అనేది రాలేదు. వీడియో అయితే వచ్చింది కానీ వాయిస్ రాలేదు. వీడియో సైలెంట్ మోడ్లో వచ్చేసింది. మళ్ళీ ఇదంతా కూడా ఎక్కడి నుంచి వీడియో ఎండ్ వరకు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నేను చేస్తున్నాను. అది మేము వీడియోలు చేస్తున్నప్పుడు ఇన్ని సమస్యలు మాకు ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్లో మేము తీసుకొచ్చి కంటెంట్ పెడుతున్నామంటే ఆ వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డాటా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ వెనక హార్డ్ వర్క్ అనేది చాలా ఉంటుంది. ఇదంతా కూడా చేసిన తర్వాత ఒక వీడియో అనేది మీ ముందుకి వస్తూ ఉంటుంది. అందుకే యూట్యూబర్స్ అందరూ కూడా మీకు పదే పదే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని అడుగుతూ ఉంటారంటే వారి వెనక ఉండే కష్టము ఒక క్రియేటర్కు మళ్ళీ మాలాంటి ఆన్లైన్ క్లాసెస్ చెప్పేటటువంటి వారికి దాని పరిస్థితి ఎలా ఉంటుందని తెలుస్తుందన్నమాట. అయితే ఇకపోతే చూడండి, సామాన్య తెలివితేటలు గల విద్యార్థి వాచకంని చేత పట్టుకున్నటకు పట్టే కాలం ఎంత అనేది ప్రశ్న. ఇదే ప్రశ్న ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుకు మనం దేన్ని గుర్తిస్తాం? సామాన్య తెలివితేటలు గల ఒక విద్యార్థి ఒక పుస్తకంని చేత పట్టుకొనుటకు పట్టే కాలం. సరైన జవాబుని గుర్తించండి. వాచకం, పుస్తకం అనే బదులు వాచకం అంటే సరిపోతుంది. జవాబు ఆప్షన్ 2, ఇంచుమించు 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఇంచుమించు 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఇకపోతే పఠనం నేర్పించటానికి మొదలుపెట్టిన ఎంతకాలం తర్వాత విద్యార్థులను రాతకు సంసిద్ధం చేయటానికి అభ్యాసాలను ఇవ్వాల్సి ఉంటుంది? ఒక ఉపాధ్యాయుడిగా పఠనం నేర్పించడానికి మొదలుపెట్టిన ఎంతకాలం తర్వాత విద్యార్థులకు రాతకు సంసిద్ధం చేయటానికి అభ్యాసాలను ఇవ్వాల్సి ఉంటుంది? 1 నెల తర్వాత, 1 వారం తర్వాత, 2-3 నెలల తర్వాత, 3 రోజుల తర్వాత. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 2 లేదా 3 నెలలు తర్వాత సరైనటువంటి జవాబు. పఠనం నేర్పించడానికి మొదలుపెట్టిన 2 లేదా 3 నెలలు కాలం తర్వాత విద్యార్థులను రాతకు సంసిద్ధం చేయటానికి అభ్యాసాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే పఠనం ఏ క్రమంలో మనం పఠనంని నేర్పుతామో అదే క్రమంలో రాతను కూడా నేర్పాల్సి ఉంటుంది. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకుంటారు. పఠనం ద్వారా నేర్చుకున్న రూపాలు, పఠనం ద్వారా ఏవైతే రూపాల్ని విద్యార్థులు నేర్చుకుంటారో వాటిని లేఖనం ద్వారా, అంటే పఠనం ద్వారా నేర్చుకున్న రూపాలు లేఖనం ద్వారా బలపడి ఆ జ్ఞానానికి పునర్బలనంను చేకూర్చుతాయి. పఠనం ద్వారా నేర్చుకున్న రూపాలు లేఖనం ద్వారా బలపడి ఆ జ్ఞానానికి పునర్బలనం చేకూర్చుతాయి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. లేఖనం అనేటటువంటి ఒక వ్యాపారానికి ఉపకరణాలు ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి మార్కరు, శుద్ధముక్క, బలపం, పెన్సిలు, కలం ఇవన్నీ కూడా లేఖనం అన్నటువంటి వ్యాపారానికి ఉపకరణాలు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మంచి దస్తూరి అంటే చేతిరాత. దస్తూరి అంటే చేతిరాత. మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలు అని బిట్టడిగితే, మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలు అని బిట్టడిగితే స్పష్టత, సమత, సమవేగం, స్పష్టత, సమత, సమవేగం, రీతి, భంగిమ
సమ కాదు, వేగమే. స్పష్టత, సమత, వేగం, రీతి, భంగిమ ఇవి మంచి దస్తూరికి ఉండవలసినటువంటి లక్షణాలు. స్పష్టత అంటే అక్షరాలు చాలా గుండ్రంగా, చక్కగా, చూడముచ్చటగా, ముత్యాల వలె ఉండటం. సమత అంటే ద్విత్వక్షరాలు, సంయుక్తాక్షరాలు అంటే ఎటువంటి అక్షరాలు వచ్చినప్పటికీ కూడా అవి సమత అంటే వాటి యొక్క పరిమాణం పెద్దవడం లేదా చిన్నవడం అటువంటివి కాకుండా అన్నీ కూడా ఒకే పరిమాణంలో మెయింటైన్ చేయడంని సమత అని చెప్పి అంటారు. ఇకపోతే వేగం. ఇప్పుడు వేగం అనేది సరిగ్గా అంటే సమవేగంని పాటించాల్సి ఉంటుంది. రాసేటప్పుడు చాలా ఆలస్యం చేస్తే లేఖన నైపుణ్యం లేనట్టు అక్కడ అర్థం. సో ఇక్కడ మనము భాషణం చేస్తున్నప్పుడు ఆ భాషణంకి తగ్గట్టు లేఖనం అనేది ఆ స్పీడ్లో, ఆ వేగంలో ఉంటే అది మంచి దస్తూరికి ఉండవలసినటువంటి మరో లక్షణం. ఓకే. ఇకపోతే రీతి, అలాగే భంగిమ ఇవన్నీ కూడా ఏంటంటే మంచి దస్తూరికి ఉండవలసినటువంటి లక్షణాలు. అయితే మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలు మనం తెలుసుకున్నాం. మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాల్లో అతి ప్రధానమైనది ఏది అని బిట్టడిగితే స్పష్టత అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలు అన్నప్పుడు ఈ 5 మనకు గుర్తుండాలి. అలా కాకుండా మంచి దస్తూరికి ఉండవలసిన అతి ప్రధానమైన లక్షణం ఏది అని అడిగినప్పుడు స్పష్టత అనే మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే చూడండి, ఈ మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాల నుంచి ఇక్కడ 2 ప్రశ్నలు తీసి ఇవ్వడం జరిగింది. లేఖనం సమయంలో చేతి మణికట్టు ఎన్ని డిగ్రీల కోణంలో వంగి ఉండాలి అన్నది భంగిమ. దీనికి సంబంధించినటువంటి బిట్టు. లేఖనం సమయంలో చేతి మణికట్టు ఎన్ని డిగ్రీల కోణంలో వంగి ఉండాలి అన్నది బిట్టు. సరైన జవాబుని గుర్తించండి. సరైన జవాబుని కామెంట్ బాక్స్లో చెప్పండి. లేఖనం సమయంలో చేతి మణికట్టు 42 డిగ్రీల కోణంలో వంగి ఉండాలి. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఇకపోతే వేగము అని చెప్పి అన్నాం కదా, దీనికి సంబంధించినటువంటి బిట్టు ఏడుంది. విద్యార్థులు 1 నిమిషానికి ఎన్ని పదాలను రాసే వేగంని సంపాదించేలా ఉపాధ్యాయుడు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇదే బిట్టు మీకు అడిగితే 1 నిమిషానికి విద్యార్థులు 20 నుంచి 30 వరకు పదాలని రాయగలగాలి. విద్యార్థులు 1 నిమిషానికి ఎన్ని పదాలను రాసే వేగంని సంపాదించేలా ఉపాధ్యాయుడు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అని బిట్టడిగితే 20 నుంచి 30 పదాలు 1 నిమిషానికి విద్యార్థులు రాసే విధంగా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇవి. ఇకపోతే చూడండి, ఇప్పుడు లేఖనం అంటే మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మంచి దస్తూరికి 5 లక్షణాలు ఉండాలి అని మనం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. మరి అటువంటి మంచి దస్తూరిని విద్యార్థుల్లో మనం పెంపొందింప చెయ్యాలి అంటే ఇక్కడ లేఖనం అన్న ఈ నైపుణ్యం మీద విద్యార్థులకు మనం శిక్షణ ఇప్పించాల్సి ఉంటుంది. మరి ఇటువంటి సందర్భంలో లేఖనం మరియు దాని యొక్క అభ్యాసముల గురించి మనం ప్రధానంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటగా దృష్టి లేఖనం. లేఖనం దాని యొక్క అభ్యాసములు అన్న కాన్సెప్ట్ తీసుకుంటే దృష్టి లేఖనం. దృష్టి లేఖనం అంటే ఏంటి? లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశంని లేకపోతే అచ్చు రూపంలో ఉన్నటువంటి విషయంని విద్యార్థి చూసి
రాస్తే దాన్ని దృష్టలేఖనం అని చెప్పి అంటాము. దృష్టలేఖనం అంటే చూచిరాత. దృష్టలేఖనం అంటే అర్థము చూచిరాత. దృష్టలేఖనంకు మరొక పేరు చూచిరాత. దీనికోసం జంట పంక్తుల నోట్స్ని ఉపయోగిస్తారు. లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశంని లేదా అచ్చు రూపంలో ఉన్నటువంటి అంశంని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాస్తే దాన్ని దృష్టలేఖనం అని చెప్పి అంటాము. ఇక్కడ చూడండి, లిఖిత రూప అంశంని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయటంని ఏమంటారు అని బిట్టు వస్తే దృష్టలేఖనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత విరామ చిహ్నాల వాడుకను గురించిన నియమాలను, వాటి సక్రమ ప్రయోగాన్ని తెలుసుకోవటానికి ఈ లేఖనం క్రింది వాటిలో ఈ లేఖనం అత్యంత ప్రయోజనకరమైనది అనే ప్రశ్న ఇవ్వచ్చు. ఫుల్ స్టాప్లు, క్వశ్చన్ మార్కులు, కామాలు, ఆశ్చర్యార్థకములు ఇటువంటి వాటిని విరామ చిహ్నములు అని చెప్పి అంటాము. ఈ విరామ చిహ్నాల వాడుకను గురించినటువంటి నియమాలు, వాటి సక్రమ ప్రయోగం, వీటిని తెలుసుకోవటానికి ఈ క్రింది వాటిలో ఏ లేఖనంను ప్రయోజనకరమైనదిగా మనం చెప్పవచ్చు అని బిట్టు వస్తే దృష్టలేఖనం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఉక్త లేఖనం గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే ఉక్త లేఖనం గురించి కనుక ఒకసారి మనం పరిశీలన చేస్తే దృష్టలేఖనం అంటే చూచిరాత, ఉక్త లేఖనం అంటే చూడకుండా రాయటం. అంటే అక్కడ మాతృభాష ఉపాధ్యాయుడు కావచ్చు, లేదా ఇంకెవరైనా ఉపాధ్యాయులు, లేకపోతే ఇంకెవరైనా ఒక అంశాన్ని చెబుతూ ఉంటే వారి యొక్క నోటి ధ్వనులు ఆధారంగా, వారి భాషా ధ్వనులు అంటే వైయక్తికంగా వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు వాటిని వింటూ విద్యార్థి తాను రాస్తూ ముందుకి వెళ్తున్నట్లయితే అటువంటి లేఖనంని ఉక్త లేఖనం అని చెప్పి అంటారు. సో ఉక్త లేఖనంని చూడకుండా రాయుట అని కూడా అనొచ్చు. దృష్టలేఖనం చూసి రాత కాగా ఉక్త లేఖనం అనేది చూడకుండా రాయటం. ఇకపోతే ఒకరు చెప్పగా విని రాయటంని ఉక్త లేఖనం అని చెప్పి అంటారు అన్న విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా ఏ తరగతులకు ఉక్త లేఖనం అనేది ఉపాధ్యాయులు ఇవ్వాల్సి ఉంటుంది? ప్రతిరోజు కూడా ఏ తరగతులకు భాషోపాధ్యాయుడు ఉక్త లేఖనంని అభ్యాసనంగా ఇవ్వాల్సి ఉంటుంది అని బిట్టు వస్తే 1, 2, 3 తరగతులకు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే మాధ్యమిక తరగతులకు ఉక్త లేఖనంని వారానికి ఎన్నిసార్లు మనం చెప్పాల్సి ఉంటుంది అంటే అభ్యాసన ప్రక్రియలో ఇవ్వాల్సి ఉంటుంది అని బిట్టు వస్తే వారానికి 3 సార్లు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఉన్నత దశలో ఉక్త లేఖనంను వారానికి కనీసం ఎన్నిసార్లు మనం ఇవ్వాల్సి ఉంటుంది అని బిట్టు వస్తే 2 సార్లు అన్న విషయం మనం జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. వరవడిలో ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో వాక్యంని అందంగా రాసివ్వగా విద్యార్థి దాన్ని అనుకరిస్తూ ఆ పేజీ మొత్తం తర్వాత ఆ క్రింద రాయటం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, దీన్నే కాపీ రైట్ అని చెప్పి అంటారు, కాపీ రైటింగ్. అది తెలంగాణలో అయితే కరడాలు రాయటం అని చెప్పి అంటారు. తెలంగాణలో కరడాలు రాయటం అని చెప్పి అంటారు. తెలంగాణలో కరడాలు రాయడం అంటారు,
మనం వరవడి అని చెప్పి అంటాము. ఇంగ్లీష్లో కాపీ రైటింగ్ అంటాము. ఏదైనప్పటికీ కూడా ఇదొక బిట్టు బాగా గుర్తుపెట్టుకోండి. వరవడిని తెలంగాణలో ఏమంటారు? ఇదొక బిట్ ఇక్కడ తరచుగా వస్తూ ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో వాక్యంని అందంగా రాసివ్వగా విద్యార్థి దాన్ని అనుకరిస్తూ రాస్తాడు. ఈ లేఖనంని ఏమంటారు? ఇది ఎటువంటి లేఖనం అని చెప్పి బిట్టు వస్తే వరవడి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వరవడిలోని మొదటి పంక్తిని మేలుబంతి అని చెప్పి అంటారు. ఉపాధ్యాయుడు ఏదైతే ముందుగా రాసి ఇస్తాడో లేదా ఏదైతే ముందుగా అక్కడ అచ్చయి ఉంటుందో దాన్ని మేలుబంతి అని చెప్పి అంటారు. ఈ మేలుబంతికి మరొక పేరు నమూనా మాదిరి అని చెప్పి కూడా అంటారు. ఇకపోతే భాషోపాధ్యాయుడు వరవడిగా ఏ ఏ అంశాలని ఇవ్వచ్చు అన్నది పరిశీలన చేస్తే ఒక సంపూర్ణ వాక్యంని ఇవ్వచ్చు, ఒక లోకోక్తిని ఇవ్వచ్చు, ఒక నీతి వాక్యంని ఇవ్వచ్చు, అలాగే ద్విపదలోని ఒక పాదాన్ని ఇవ్వచ్చు, గేయ పాదాన్ని వరవడిగా ఇవ్వచ్చు. వీటిని ఇవ్వచ్చు అన్నమాట. ఇదండి ఎక్కడితో లేఖనం గురించి ముగించడం జరుగుతుంది. లేఖనంని ముగిస్తూ భాష నైపుణ్యాలు అన్నటువంటి ఏ కాన్సెప్ట్ని కూడా మనం ముగించడం జరుగుతుంది. ఇంకా ఏమైనా పాయింట్స్ మర్చిపోయి ఉంటే బై మిస్టేక్ ఇంకెక్కడైనా ఏదైనా ఒక విషయం మర్చిపోయి ఉంటే వాటిని తర్వాత నేను అందించే సాధన బిట్లు ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాక్టీస్ బిట్స్లో నేను అందిస్తాను. దీని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉంటాయి. మొదటి నుంచి భాషా నైపుణ్యాలు ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి నేను ఫ్రేమ్ చేసి మరొక వీడియో అందిస్తాను. సో అందులో ఇంకేమైనా తప్పిపోయి ఉంటే నేను కవర్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాలని సలహాలని సూచనలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్స్ని చదువుతాను నేను. తర్వాత మరో కాన్సెప్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.